దాని నుంచి ఆలోచించకూడదు. దాని నుంచి ఆలోచించడం వేస్ట్ ఆఫ్ టైం. ఇంకా నేను దాని గురించి ఎక్కువ టైం ఆలోచించానంటే నాకే వేస్ట్ ఆఫ్ టైం. దానివల్ల ఏమి నేను ఉద్ధరించేది లేదు అక్కడ, దానివల్ల ఏమి ప్రపంచం మారిపోయేది లేదు. ఈ ఇంతమంది కమెంట్స్ చూస్తాను, అంతా ఏదో సొసైటీని ఉద్ధరించేలా మాట్లాడతారు. కొన్ని వందల సంవత్సరాలు సొసైటీ ఎలాగుంది, ఏం పెద్దగా మారలేదు. ఎందుకంటే మనిషి బిహేవియర్ అంతే అండి. కాకపోతే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే ఐడెంటిటీ ఎక్కువ, అందరికి ఒక ఐడెంటిటీ కావాలి, అది కామనే అండ్ తప్పేం లేదు. ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేసి ఎగ్జాక్ట్లీ. సో అదే నాకేం రాలేదు, కామెంట్లు వేసుకోండి హ్యాపీగా. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హ్యాపీగా ఉన్నావా లాస్ట్ చూసుకో. నిజంగా రేపు మనం అంతే డెత్ బెడ్లో ఉన్నప్పుడు నేను చేసింది ఏదో ఒకటి పనికి వచ్చిందా, నీకే వాళ్ళకైనా పనికి వచ్చిందా, వాళ్ళు ఒక్కసారి అనుకోవాలి అంతే. నేను ఏదైనా ఒక గొప్ప పని చేశాను, చిన్న పని ఏమైనా చేశాను, సొసైటీకి మాట్లాడాను కదా, ఒక చిన్న హెల్ప్ చేశాను, అది నువ్వు కాన్షియస్గా నువ్వు హ్యాపీగా ఉంటే హ్యాపీ, ఏమైనా చేసుకో. మనకు ఉంది కదా రైట్ టు ఎనీవన్ హాస్ ఇట్స్ సెక్యులర్ స్టేట్, యూ కెన్ టాక్, ఎవ్రీవన్ హాస్ అ రైట్ టు స్పీచ్. సో మహేష్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే తను తండ్రిలాగా కష్టపడి, అంటే అందరూ కూడా వారసులుగా ఇండస్ట్రీకి రావచ్చు. కొంతమంది అంటారు ఏది నెపోటిజము ఇవన్నీ మాట్లాడతారు. పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతున్నప్పుడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నప్పుడు, లాయర్ కొడుకు లాయర్ అవుతున్నప్పుడు సినిమా వాళ్ళ గురించి ఉద్దేశించి మాత్రం ఎందుకు ఈ నెపోటిజం అనేది ముందుకు తీసుకొస్తుంటారు అనేది ఒకటి. అది ఒకటి కామన్. నెపోటిజం అనేది అది నెగిటివ్గా చూడడం. ఎందుకంటే నా పరంగా ఇప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, జ్యువెలరీ షాప్ ఓనర్లు ఉన్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకు ఇంకా 10th దాటాక ఇంకా దాంట్లోనే పెడతారు. ఎగ్జాక్ట్లీ. జెనెటిక్లీ యూ వాంట్ యువర్ కిడ్స్ టు బీ, అది కూడా వాళ్ళ డెసిషన్ బట్టి. వాళ్ళకి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు వచ్చి ఏంటి అల్టిమేట్లీ ఒక యాక్టర్ ఏంటి, మంచి పేరు సంపాదించుకోవాలి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. చేసినోడు ఉంటాడు, చేయలేనోడు ఎనివే వెళ్ళిపోతారు. టాలెంట్ ఏదైనా కూడా టాలెంట్. నాకు పర్సనల్ ప్రాబ్లం ఏంటంటే నెపోటిజంతో బులింగ్ చేయకూడదు. ఇప్పుడు ఒకళ్ళు రావాలి కాబట్టి ఇంకోళ్ళని తీసేయడం, అవి నేను సపోర్ట్ చేయను. అంటే మొత్తం వీళ్ళే మొత్తం ఇండస్ట్రీని వెళ్ళాలా, వేరే వాళ్ళకి స్పేస్ ఇవ్వరా? ఎగ్జాక్ట్లీ. ఏమొస్తుందంటే అది ప్రాబబ్లీ పర్సెప్షన్ కింద వస్తుందండి. ఫ్యామిలీ నుంచి వచ్చేస్తున్నాడు కాబట్టి అది ఏంటంటే ఏమంటారు దీన్ని, ఒక సొసైటీలో ఒక స్ట్రాటాలో ఏమైపోద్ది అంటే ఇప్పుడు ఒకళ్ళు పలానా కొడుకు వస్తున్నాడంటే వీడి టాలెంట్ లేదు, అందుకే నాన్ సపోర్ట్ తీసుకొస్తున్నాడు. అలాంటిది ప్రూవ్ చేసిన వాళ్ళే కదా జూనియర్ ఎన్టీఆర్ కానీ, బాలకృష్ణ గారు కానీ. ఆయన లెవెల్ అప్పుడు మేము పుట్టలేదు ఆ టైంలో. బట్ నేను చెప్పేది అట్లీస్ట్ మాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారి తమ్ముడు కాబట్టి ఆయన వచ్చారని కాదు కదా. ఆయనకు ఆ కరిష్మా ఉంది, ఆయనకు ఆ చామ్ ఉంది, ఆయనకు ఆ పర్ఫార్మెన్స్, ఆయన స్టైల్ ఆయన ఎన్నుకున్నాడు. ఈరోజు లైక్ కోట్ల మంది అతనికి ఫ్యాన్స్. సేమ్ మహేష్ అన్నకు కూడా కదా, ఆయన చామ్, ఆయన గ్లామరు, ఆయనకు డైలాగ్ డెలివరీ, ఆ ఎటకారం, ఇది అందరికీ అది రాదు. కృష్ణ గారి అదే మీరు ఇందాక అన్నారు కదా, తనయుడిని మించిన తండ్రిని మించిన తనయుడు, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ జనరేషన్లో ఆయన అండి, ఈ జనరేషన్ మహేష్ బాబు. ఎప్పటికీ ఆ జనరేషన్ వాళ్ళు సాధించడం నంబర్ 1 అండి. సో ఇద్దరిని కంపేర్ చేయలేము. ఓకే. ఆయన కొడుకు కూడా ఆయన స్థాయికి వచ్చాడు. ఈరోజు సూపర్ స్టార్గా ఆయన స్థాయికి వచ్చాడు. మించిపోతారని నేను నమ్మను ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మా డాడీని నేను మించిపోయి యాక్టింగ్ చేసేవాడిని నేను ఎవరన్నా అన్నా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళది. సో అలా చూస్తే ఆయన ఒక సూపర్ స్టార్ కొడుకు అంత ప్రెషర్లో వచ్చినా కూడా ఆయన హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. ఆయన ఈరోజు ఒక సూపర్ స్టార్గా నిలబడ్డాడు. తనకు ముందు రమేష్ వచ్చారు, ఎగ్జాక్ట్, తను నిలబడలేకపోయారు కదా. అంతే అండి, సేమ్ అండి, ఏ ఫ్యామిలీలో అంతే అండి. ఒకళ్ళు సక్సెస్ అవ్వడం అది లేదనేది టైం చెప్తుంది. అది మనం దేనికి మనం కరెక్ట్ అనేది టైం చెప్తుంది. మనకు ఆ కామన్ సెన్స్ ఉండాలి మనం డిసైడ్ చేసుకోవడానికి. కథ ఏంటంటే వీళ్ళు కొంతమంది ఏంటంటే దాన్ని ట్రోల్ చేయడం కోసం రుద్దుతున్నారు, బలవంతంగా రుద్దుతున్నారు. 10 మంది ఉన్నారు, నలుగురికి ఒపీనియన్ ఉంటుంది, ఇంకొక నలుగురు ఒపీనియన్, ఇంకో ఇద్దరు ఏం మాట్లాడరు. ఇప్పుడు ఏది రైట్ అనడానికి ఎవరికి లేదు. ఇప్పుడు నేను నెపోటిజం గురించి నేను ఒక 5 పేజ్ డైలాగ్ చెప్పచ్చు. ఇప్పుడు చెప్పినా దాన్ని ఎటకరంగా చూసేవాళ్ళు ఒకడు ఉంటాడు, దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రాబ్లీ తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది నెగిటివ్గా మారిపోయారు కాబట్టి. సో నాకు తెలిసి అయితే వాస్తవం అదే అండి.
ఎవరు ఒక మెసేజ్ని అందరూ ఒప్పుకోరు. అలాగైతే ఒకటే పొలిటికల్ పార్టీ ఉంటుంది ఎప్పుడు, లేకపోతే ఒకటే హీరో ఉంటారు, ఒకటే బ్రాండ్ ఉంటుంది, ఎప్పుడు ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీద నడుస్తుంది వరల్డ్. సో సింగులారిటీలో ఏదో ఉండదండి. సో ఒకళ్ళ ఒపీనియన్. సో అది ఇప్పుడు మనగా ప్రూవ్ చేసుకున్నాక యాక్సెప్టెన్స్ వచ్చాక అయిపోద్ది, ఇంకా దాని గురించి మాట ఉండదు. ఎప్పుడైతే నువ్వు డెలివరీ చేయవో అప్పుడే క్రిటిసిజం వస్తుంది. ఎందుకంటే ఇట్స్ అ బ్రూటల్ స్టేజ్ ఈ రోజు కూడా, బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా, సో మచ్ ఎక్స్పోజర్. ఒక హీరోగా రావడం అనేది జోక్. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చాలామంది చేస్తున్నారు, ఈడేంట్రా పెద్ద స్పెషల్గా చేసేది, ఈడే చేసాడు కదా అని ఒక జనరేషన్ వచ్చేసింది. ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ ఆర్ ఎనీవన్ కూడా ఇప్పుడు టెక్నిక్స్ చాలామంది, ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా క్రియేటివ్గా చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది సినిమాలు చూసి ఇదే షార్ట్ ఫిల్మ్ లాగా ఉందని అనే టైం వచ్చేసింది. సో దీనికి ఏంటంటే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోలేదు. అందరూ మనుషులే లాస్ట్కి. మనం వృత్తిలో మనం ఎంత దూరం వెళ్తాం. ఇప్పుడు హీరో అవుతున్నాడు, జస్ట్ నేను హీరో అవ్వాలని ఉంది కాబట్టి అవుతున్నా అనడం, ఐ డోంట్ థింక్ అలాంటి వాళ్ళు సస్టైన్ అవ్వలేదు ఎవరు. నేను హీరో అవ్వాలని ఉంది కాదు, నేను యాక్ట్ చేయాలి, నేను ఎంటర్టైన్ చేయాలి, నేనేంటో చూపించాలి, నన్ను ఒక 10 మంది అప్రిషియేట్ చేయాలి అని ఒక ఫైర్లో వచ్చిన వాళ్ళు నాకు తెలిసి అయితే వాళ్ళు చాలా దూరం సస్టైన్ అయ్యారండి. అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళు చేసిన ఇంటెన్సిటీ, వాళ్ళిద్దరు నేను ఎగ్జాంపుల్గా చాలామంది చెప్తాను తీసుకోమని. ఎందుకంటే మా టైంలో మేము రిలేట్ అయ్యే జనరేషన్ అది. తారక్ ఆర్ అల్లు అర్జున్, బన్నీ, దీస్ పీపుల్ ఆర్ అన్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి తారక్ చాలా కష్టపడ్డాడు అనుకుంటా. అవునండి. అట్ ద సేమ్ టైం బన్నీ ఆల్సో అండి, అది తక్కువ కష్టం కాదు అది. తనకంటే ఇంకా తండ్రి యొక్క సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఏదైనా ఉంది, అదే చెప్తాను కదండి. సపోర్ట్ ఎంతైనా ఇవ్వచ్చండి తండ్రి. కస్టమర్ ఇది ఏదైనా లక్ మీద ఉంటుందండి. చాలామంది వచ్చారు, పెద్ద పెద్ద కోట్ల సినిమా తీశారు కదా, నెక్స్ట్ ఇంకో సినిమా ఉందా, లేదు. ఓకే, అదే చెప్తున్నా. ఎంతైనా బన్నీకి టాలెంట్ లేకపోతే ఎంత సపోర్ట్ ఉన్నా కూడా హీ వోంట్ హావ్ మేడ్ ఇట్. అతనికి అంత టాలెంట్ ఉంది కాబట్టి ఒక సినిమా చూస్తుంటే నిలబెడతాడు ఆ సినిమాని స్టార్ట్ టు ఎండ్ వరకు, ఇంకెక్కడ డైవర్ట్ అవ్వకుండా అతని మీద ఉంటుంది ఫోకస్. ఎన్టీఆర్ కూడా అంతే ఫోకస్. ఈ మధ్య నాకు శ్రీ విష్ణు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీ విష్ణు. అవునా? నాకు ఒక్క సెకండ్ కూడా ఒక్క సెకండ్ బోర్ కొట్టలేదు నాకు సామచవర్గం. ఐఎమ్ సో హ్యాపీ. అంటే చాలా రోజులు అయిపోయింది అలా నవ్వుకొని. అండ్ డాడ్ వీళ్ళిద్దరిది బ్యూటిఫుల్గా వర్కౌట్ అయిపోయింది అసలు. అండ్ ఈ స్టాండ్ అలోన్ అలాంటి యాక్టింగ్ నేను ఏ హీరోలో చూడలేదు. ఇతనికి ఒక పెక్యులియర్ టైమింగ్, అండ్ సీరియస్ రోల్స్ చేయగలుగుతాడు, కామెడీ రోల్స్ చేయగలుగుతాడు. అలాంటి యాక్టర్స్ చాలా దూరం వెళ్తారండి. ఒకప్పుడు నాని గారు ఎలాగో ఆయన అంతే, సీరియస్ రోల్ చేస్తారు, కామెడీ చేస్తాడు, ఏడిపిస్తాడు, నవ్వుపిస్తాడు. టుడే దట్స్ వై ఈజ్ న్యాచురల్ స్టార్. నెక్స్ట్ రేపు శ్రీ విష్ణు ఫాలోయింగ్ ద సేమ్ ఫుట్ స్టెప్స్. ఓకే. సో ఎక్కడికి వెళ్తారో అనేది ఫ్యూచర్ చెప్తుంది. బట్ చాలా పొటెన్షియల్ ఉన్న హీరో శ్రీ విష్ణు అని అనిపిస్తుంది ఈ మధ్యలో నాకు. ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్. అండ్ రీసెంట్లీ ఆనంద్ దేవరకొండ నాకు చాలా నచ్చేసాడు. నాకు ఫెంటాస్టిక్, చాలా హార్డ్ వర్క్ చేశాడండి. అంటే వెరీ గుడ్. చాలా ఇది ఒక ఎత్తు అండి. అంటే మీ సినిమాలు ఎక్కువ ఫుల్గా చూడలే, ఇది కూడా నేను పార్ట్స్ చూశాను నేను బేబీ. బట్ నాకు చాలా అంటే కనెక్ట్ అయిపోయాను. ఇప్పుడు నాకు సూర్య గారు ఉన్నారు, కార్తీ గారు ఉన్నారు, ఇద్దరు ఈక్వలీ టాలెంటెడ్, ఈక్వలీ చార్మింగ్. బట్ పర్సనల్ కనెక్షన్ నాకు ఎందుకో కార్తీ గారితో అనిపిస్తుంది. మనోడు అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. సూర్య అంటే ఆ హీరో సూర్య, కార్తీ అంటే హీస్ మై ఫ్రెండ్, నా బ్రదర్ లాగా, నా ఫ్రెండ్ లాగా అని ఒక క్యారెక్టర్. సో ఆ కనెక్టివిటీ నాకు ఇద్దరిలో వచ్చింది. నాకు శ్రీను విష్ణు, ఆనందం నాకు మనోడు పాపం.